నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో మన బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు బీజేవైఎం ప్రెసిడెంట్ మహేందర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఓ పెద్ద ఎత్తున తెలంగాణలో హెచ్సియు వివాదం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఈ హెచ్సియు వివాదంలో అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు బీజేపీ స్టాండ్ ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు హెచ్సియు వివాదం ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కావడానికి కారణాలు ఏమి? ఏదైతే బీజేపీ స్టాండు ఇప్పుడు అప్పుడు గతంలో కూడా పర్యావరణాన్ని కాపాడాలి, యూనివర్సిటీ యొక్క ల్యాండ్లని కాపాడుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కోరుకుంటా ఉంది. అది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు. ఈ రోజేం కొత్తది కాదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఆ టీఎన్జిఓస్కి సంబంధించినటువంటి రోడ్డు తీసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, అక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అందరూ కూడా పోరాటాలు చేసినాం. మేమేమంటున్నాం అంటే, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనుకున్నటువంటి సందర్భాలలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎవరైతే ప్రధాని గారు ఉన్నారో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అలాట్మెంట్ చేసి దానికి ఒక ల్యాండ్ని అలాట్మెంట్ చేసింది. అది ఆ ల్యాండ్ ఎందు గురించి అలాట్మెంట్ చేసిందంటే, యూనివర్సిటీ అనేది అక్కడికే పరిమితం కాదు. రాబోయే రోజులలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. రాబోయే రోజులలో విద్యార్థులు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మన భారతదేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ మనం వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అట్లాంటి సమయంలో కొన్ని ఇన్స్టిట్యూషన్లు పెరుగుతూ ఉంటాయి, స్టూడెంట్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వాళ్ళని మానసికంగా దృఢంగా చేయడానికి గ్రౌండ్ వ్యవస్థ అంతా కూడా చూడాలి, లేకుంటే ప్రాక్టికల్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడానికి అవన్నీ ఉంటాయి కాబట్టే కదా విశ్వవిద్యాలయం అన్నాము. అలాంటి ల్యాండ్ని ఆ రోజు అలాట్మెంట్ చేసినటువంటి ల్యాండ్ని, ఆ ఉన్నటువంటి ల్యాండ్లో నుంచి మేము కొంచెం ల్యాండ్ని తీసుకొని మేము వివిధ అవసరాల గురించి మేము ఉపయోగిస్తాం అంటే ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ? ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్తున్నారు కదా. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వంకి సంబంధించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంది, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ప్రభుత్వంది కాదా? రైల్వే స్టేషన్లు ప్రభుత్వంది కాదా? ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది, ఆడ ప్రభుత్వం రైల్వే స్టేషన్కి కాకుండా ఆడ మన హోటల్స్ కట్టగలుగుతామా? ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది అని, లేదన్నా నువ్వు హోటల్ కట్టగలుగుతావా? నువ్వు వల్ల ఏ దానికి కేటాయించినమో దానికి మాత్రమే మనం యూజ్ చేయాలనేది ఒక నిబంధన ఉంటుంది. ఈరోజు ఒక మసీదు కట్టుకోవడానికి కొంచెం ల్యాండ్ ఇచ్చినప్పుడు మసీదు కాకుండా ఆడ మందిర్ కడతాంటే కూడా నూకుంటాడా? మందిర్ కడతామని చెప్పేసి ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడికి మసీదు కడతాంటే కూడా నూకుంటాడా? అట్లా యూనివర్సిటీ కోసం కేటాయించినటువంటి ల్యాండ్లో యూనివర్సిటీ అవసరాల గురించి ప్రభుత్వం ఏదైనా కట్టండి అంటున్నాం మేమంతా కూడా. ఈరోజు నువ్వు తీసుకుంటావు, రేపు ఇంకోటి వస్తాడు, రేపు ఇంకోటి వస్తాడు. 2700 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ల్యాండ్ని 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటే, 5 ఏళ్ళకు ఒకటి డబ్బులు లేక అమ్ముకుంటుంటే యూనివర్సిటీ మొత్తం కూడా కుదించుకోపోదా? అప్పుడు ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందా? దొరకదు కదా. యూనివర్సిటీ అంటేనే అక్కడ చెట్లు అన్నీ ఉండాలి, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. అంటే విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ ఉండాలని ఒక ఉద్దేశంతో అన్ని 1000 ఎకరాలను తీసుకుంటారు. బీఆర్ఎస్ బీజేపీ కలిపి విష ప్రచారం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విష ప్రచారం ఏముంది ఇలా? ఈ దొంగపాటి వీనికి ఏం బాధ అంటే, నేను అమ్ముకుందాం అన్నటువంటి ల్యాండ్ని పుట్టుకున్న ఈ కొడుకులు అమ్ముకుంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటారు. కానీ టీఆర్ఎస్ వానికి ఏమంట, కాంగ్రెస్ వానికి ఏముందంటే, అరే నేను అమ్ముకుందాం అన్నటువంటి ల్యాండ్ని ఈడేమో గతంలో అమ్ముకొని తిన్నాడు, నేను అమ్ముకుంటున్న సందర్భంలో నాకు అడ్డుకట్టు వేస్తున్నాను చెప్పి 2 దొంగపట్లు కదా. ఇదే కేటీఆర్ ఆ రోజు యూనివర్సిటీ ల్యాండ్లకేసి రోడ్ ఇయ్యొద్దు, టీఎన్జిఓకి సంబంధించినటువంటి నీ యొక్క అపార్ట్మెంట్లకు లేకుంటే నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు రోడ్డు కావాలన్నప్పుడు 100-120 ఫీట్ల రోడ్డు దాదాపుగా 1.5 కిలోమీటర్ల తీసుకుపోయినప్పుడు మేము వద్దు అని చెప్పేసి విద్యార్థులు ఆ రోజు మేము ఏబీపీలో ఉన్నప్పుడు మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భాల్లో మరి ఇదే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మా మీద లాఠీ దెబ్బలు కొట్టించింది కరెక్ట్ కాదా? ఈరోజు గుండె మీద చెయ్యి వేసుకొని కేటీఆర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎట్లా కరెక్ట్ అయింది, నీకు ఈరోజు ఎట్లా తప్పైంది? కాబట్టి 2 దొంగపాటిలే, ఇది దొంగపాటే అది దొంగపాటే. ఆ రోజు ఏదైతే చిత్తశుద్ధితో ఉన్నామో మేమంతా కూడా, ఆ రోజు యూనివర్సిటీ ల్యాండ్ను కాపాడాలని ఎంత జెన్యున్గా మేము పోరాటం చేసినామో అంతే జెన్యున్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా మేము వ్యతిరేకంగా పోరాడినాము. మూగ జీవాలన్నీ కూడా అతలతబలేస్తున్నాయి. అంటే రియాలిటీగా మూగ జీవాలన్నీ కూడా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి కుక్కలకు బలి అవుతున్నటువంటి సందర్భంలో మా కార్యకర్తలు వాటి వీడియోలు తీసి ఈ విధంగా అన్యాయం అయిపోతుందంటే ఇది ఫేక్ వీడియో అని చెప్పి పెడుతున్నాడు. అరే కేటీఆర్ అనేటోడు ఫేక్ వీడియోలు తయారు చేసి పెట్టిన యానిమేషన్ చేసిండు, వాని ఫేక్ అన్నాడు. కానీ అందులో యూనివర్సిటీ విద్యార్థి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి జీపు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది అవి జీప్లో తీసుకొని పోయి దానికి పోస్ట్మార్టం రిపోర్ట్ చేయడానికి గోపనపల్లికి తీసుకొని పోయిరు. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గర పంచనామా ఉంటుంది. అవన్నీ ఉన్నటువంటి విషయాలను కూడా ఫేక్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలని మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఫైనల్గా హెచ్సియు వివాదంలో అసలు ఏం జరగబోతుంది? 100% చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ఎన్నికల కన్నా ముందు ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భాల్లో నాకు ముఖ్యమంత్రి పదవి నాకు కట్టబెట్టుండ్రి, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫండింగ్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా నేను చేస్తా అన్నటువంటి వ్యక్తి నంబర్ 1.
తర్వాత ఉచితమైనటువంటి హామీలు ఇచ్చిండు, తీర్చలేనటువంటి హామీలు ఇచ్చిండు, అబద్ధపు హామీలు ఇచ్చిండు. వాటిని తీర్చడానికి రెండో ప్రయత్నం. ఈ రెండు ప్రయత్నాలు చేయాలంటే అక్కడ ఖజానా కావాలి. ఖజానా మొత్తం కూడా ఓడి దోచుకుపోయిండు, కేసీఆర్ దోచుకుపోయిండు, కేటీఆర్ దోచుకుపోయిండు. ఆడ ఖజానా ఏం లేదు. వచ్చినటువంటి అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుని ఖజానా మస్తు ఉంటుందొచ్చు, సగం నేను దోచుకున్నా కానీ సగం పథకాలకు ఇచ్చినా కానీ సేఫ్గా ఉంటాం అనుకున్నాను. కానీ వచ్చి చూస్తే ఖజానా మొత్తం డొల్లా. ఫస్ట్ ఉన్నోడు మొత్తం దోచుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుని, అది మీడియాకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు వచ్చినోనికి ఏం ఖజానా లేదు కాబట్టి ఏం చేయాలని ఒక దిక్కు సూచనలు ఉన్నప్పుడు ఈయన ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్, యూనివర్సిటీ ల్యాండ్ ఒకటే దెబ్బకు 400 ఎకరాలు అమ్ముకుంటామంటే దాదాపుగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు ఖజానా మనకు వస్తుంది. పార్టీని నడిపించవచ్చు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నడిపించవచ్చు, ఆయన పొట్ట కూడా నింపుకోవచ్చు. కొన్ని పథకాల రూపంలో కొంతమంది తెలంగాణ ప్రజలకు అక్కడక్కడ ఉచిత పథకాలు ఏవైతే ఇచ్చినామో, సోమరిపోతులను చేసే పథకాలను ఏవైతే ఇచ్చినామో, ఆ పథకాలను ఇచ్చినట్లయితే లోకల్ బాడీలో కూడా కొట్లాడి జరంతా ఇజ్జత్ కాపాడుకునేటువంటి సీట్లను సంపాదించుకోవచ్చు అనే ఒక కుట్ర మాత్రమే ఉంది తప్ప అక్కడ ఎలాంటిది లేదు. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే, మేము హెచ్సివికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు ఉపయోగించండి. నేను ఈరోజు అంటా ఉన్నాం, ఎక్కడ ఇప్పుడు హాస్పిటల్ సంబంధించినటువంటి ల్యాండ్లలో వేరేది ఏది నిర్మాణం జరిపోద్దు, హాస్పిటల్కే కావాలన్నావు. లైబ్రరీకి సంబంధించిన లైబ్రరీ కావాలంటున్నావు. అదే జింకాన గ్రౌండ్ ఉంది, పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నటువంటి గ్రౌండ్లలో ఏంది, ఎందుకు గురించి పెట్టినాం? అది ఆటలు ఆడుకోవడానికి పెట్టినాం. మరి ఈరోజు ఆటలు ఆడుకోవడానికే ఉంది కదా అది అంతా కూడా. మరి ఖాళీగా ఉంది అని చెప్పి కన్నేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈడ్చీడ్చి జాడకట్టలతో కొడతారని ఒక భయం. యూనివర్సిటీది ఏంటంటే మభ్య పెట్టడానికి, ఏదో నేను సుప్రీంకోర్టుకు పోయినా ఆ ల్యాండ్ని నిడిపించినా అంటే ఎవరిదా నిడిపించినావు? మరి ఎందుకో రాజశేఖర రెడ్డి రాగానే ఒక జీవో తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి జీవోని క్యాన్సల్ ఎందుకు చేయించిండు? మరి అదే సంస్థకి ఇచ్చినటువంటి వ్యక్తి కదా. ఒక సంస్థ కేటాయించినటువంటి ల్యాండ్ని కాంగ్రెస్ ప్రభుత్వం అట్లెట్లయితే ఎందుకోసం ఇస్తాం, మా ఇందిరాగాంధీ ఇచ్చింది యూనివర్సిటీ కోసం ఇచ్చింది, ఇతర సంస్థలకు ఇచ్చినటువంటిది కాదని చెప్పేసి మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి, నీ పార్టీకి ఉన్నటువంటి ముఖ్యమంత్రే కదా రాజశేఖర రెడ్డి క్యాన్సల్ చేయించి భూమిని పెట్టి వెళ్ళింది. దాని మీద 20-25 ఏళ్ళు కొట్లాడిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ఈయనేమో పెద్ద పోటుగాన్లాగా నేనే సుప్రీంకోర్టు పోయినా, నేనే బెంచ్ మీద కొట్లాడిన అన్నట్టు పెద్ద తోపు తురుంలాగా ఆయన చెప్తా ఉన్నాడు. 20 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ రావా? మరి వచ్చినటువంటి భూమి నువ్వు దేనికి ఉపయోగించాలి? నువ్వు దీనికి ఏదైనా ఉంటే చేస్తే కూడా యూనివర్సిటీకి ఉపయోగించాలి. కానీ అంతేగాని ఎట్టి పరిస్థితులు ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఎవరికి ఉందంటే భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి 2 మినిస్టర్లు కావచ్చు, ఒక రాజ్యసభ సభ్యులు కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు, సంజయ్ అన్న గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ అన్న కావచ్చు, మా ఎంపీలు 8 మంది ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, 3 ఎమ్మెల్సీలు కావచ్చు, భారతీయ జనతా యువమోర్చా కావచ్చు, అందరం కలిసి కట్టుగా కొట్లాడిందంతా కూడా ఈ యొక్క యూనివర్సిటీ ల్యాండ్ని మేము కాపాడతామని చెప్పేసి. అడిగినటువంటి పాపానికి విద్యార్థులను లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతాడు, ఎవరం కొట్టలేమంటారు. అంటే వీడియోలు అన్నీ ఫేకా? అంటే ఫేక్ వీడియోలు అన్నీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తయారు చేసి ఫేక్ ప్రాపగండా అంతా కూడా చేసి అలవాటు పడి ఏది నిజం కళ్ళలో కనిపిస్తున్నా కానీ అది ఫేక్ అంటున్నాడు. గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు. అంటే మరి కళ్ళలో నేనేమంటున్నా అంటే ఏదన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి మంచి కంటి ఆసుపత్రికి పోయి నా కళ్ళు చక్కగా లేవు అని చెప్పేసి ఆయన చూపించుకోవాలి, ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలకు కూడా చూపించాలి. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఎందుకు మీడియా చూడలేదా? మీడియా వచ్చి చూసింది. ఎంపీ చామల గారు అంటారు అసలు హైదరాబాద్లో అడవి ఎక్కడ ఉందని కూడా కామెంట్ చేశారు. అడవి ఎక్కడ ఉందంటే ఇట్లాంటి కాంగ్రెస్ దొంగలంతా కూడా దోచుకోపోతుంటే ఇంకే అడవి ఎందుకు ఉంటుంది మరి? ఇప్పుడు అడవి కదా, అడవి కదా. నేను చెప్తున్నాను కదా, ప్రపంచం మొత్తం కూడా లేకపోతే హైదరాబాద్ సౌత్ ఇండియా మొత్తం కూడా ఒక వాతావరణం ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక వాతావరణం ఉంటుంది. దాదాపుగా 26 డిగ్రీల అటువంటి వాతావరణం బయట ఉంటే 24 డిగ్రీల వాతావరణం అక్కడ ఉంటుంది. అంటే 2% తక్కువ ఉంటుంది. 49-44 డిగ్రీల ఎండ కొడుతున్నటువంటి వేడి బయట ఉంటే ఆడొక 2 డిగ్రీల వాతావరణం తక్కువ ఉంటుంది. ఎందుకు గురించి ఉంటుంది అంటే ఆడ అన్ని చెట్లు ఉన్నాయి కదా, అంత మంచి వాతావరణం ఉంది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా? జింకలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నెమలిలు ఎక్కడి నుంచి వచ్చినాయి? డ్రోన్ షాట్ అలా కనిపిస్తలేవా? సో ఏం ప్రధానంగా బీజేపీ స్టాండ్ ఏంటి? రేవంత్ రెడ్డికి అసలు ఏం మీరు చెప్పదలుచుకున్నారు? 100% యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఖచ్చితంగా మేము చూసి ఊరుకునే పరిస్థితి లేదు. వాటిని కాపాడుకుంటాం. మా భారతీయ జనతా యువమోర్చాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక్క గజం జాగాను కూడా బయటి వ్యక్తులు కట్టబెట్టడానికి ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. 100% ఆ యూనివర్సిటీ భూములన్నీ కూడా యూనివర్సిటీకే చెందాలి. యూనివర్సిటీకి చెందాలని చెప్పి ఎవరైతే లోపల విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కొట్లాడుతున్నారో, సామాన్యమైన విద్యార్థులు కొట్లాడుతున్నారో, వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసినటువంటి సందర్భాలలో వాళ్ళని మేము కాపాడుకుంటాం, యూనివర్సిటీ భూములను మేము కాపాడుకుంటాం. విద్యార్థులకు మద్దతుగా మేము అందరం కూడా ముందరకు పోతాం. మేము మాత్రమే కాదు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మా 2 మినిస్టర్లు అందరూ కూడా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ఎంపీలు అందరూ పోయి, మా మినిస్టర్లు అందరూ పోయి కూడా కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మొత్తం కూడా వాళ్ళు తెలిసిపోయేసే ప్రయత్నం చేసినారు. ఈరోజు కోర్టు కూడా వాళ్ళని చెంపదెబ్బ కొట్టింది. ఈరోజు
కోర్టు కూడా చెంపదోబ కొట్టి అరే నాయన మీరు చేస్తుంది తప్పు పోయి మీరు ఇదంతా చేయదని చెప్పి స్టే ఇస్తే వందలకు నువ్వు జేసీబీలను అన్నింటిని కూడా పెట్టి ఒక దొంగలాగా ఒక దారి దోబుడుదారులాగా నీ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టి బయట పోలీసులను పెట్టి ఏం చేసినావంటే మొత్తం కూడా చెట్లను చేమలను అదేదో పంట చేనులో దున్నపోతులు పంట చేనులో పందికొక్కులు పాడి మొత్తం కూడా దోచుక తిన్నట్టు మొత్తం చెల్లా చెదురు చేసి యూనివర్సిటీని మొత్తం కూడా సర్వనాశనం చేసినారు. ఆ పాపానికి జింకలన్నీ కూడా లెమన్లన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి చనిపోతున్నటువంటి సందర్భం. ఆ పాపం ఎవరికి పడుతుంది? అరే రోడ్డు మీద ఒక చెట్టుని యాక్సిడెంట్లు అయి చనిపోతున్నటువంటి సందర్భంలో రోడ్లు వెడల్పు చేద్దామంటేనే అనేకమైనటువంటి చట్టాలు అడ్డం వస్తాయి, అనేకమైనటువంటి ప్రభుత్వాలు అడ్డం పడుతూ ఉంటాయి. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సిఎస్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ మొత్తాన్ని కూడా దోచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది, చెట్లను నాశనం చేస్తూ ఉంది, లేక్యూని నాశనం చేస్తుంది. మంచి సరస్సు వాటర్ ఉన్నటువంటి సరస్సు అంటే ప్రపంచంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ గ్రీనరీ ఉన్నటువంటి యూనివర్సిటీ మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మేము వద్దు అంటున్నాం. వద్దు అన్నటువంటి ఒక పిహెచ్డి స్కాలర్ ఎవరైతే ఉంటారో పూర్వ విద్యార్థి ఉంటాడో ఆయన మీద కేసు పెట్టి ఇప్పటికే 6 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సందర్భం చూస్తున్నాం. సంగారెడ్డి జైల్లో ఉన్నారు, బెయిల్ రానియకుండా చూస్తున్నారు. ఒక విద్యార్థి దగ్గర పెన్ను ఉంటుంది, లేకపోతే బుక్ ఉంటుంది, ఆయుధం పెట్టుకొని తిరుగుతున్నాడు, ఆయుధం పెట్టుకొని మా మీద దాడికి వచ్చిరా అని చెప్పేసి అంటున్నారంటే అంతకైనటువంటి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేము. మేమంతా కూడా ఒక దొంగ ప్రభుత్వం పోయింది అనుకున్నాం, ఇంకో దొంగ ప్రభుత్వం వచ్చింది. ఈ 2 దొంగ ప్రభుత్వాలకు భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో సరైన గుణపాఠం చెప్తాం, కింది స్థాయి వరకు కూడా తీసుకొని పోతాం. ఈ 2 పార్టీలను భూస్థాపితం చేసి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవడైతే తప్పులు చేసిరో అధికారులు కావచ్చు, అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు, అందరినీ కూడా కటకటాలకు పంపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఒకవైపు వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయింది, సో దీని మీద ఏం చెప్తారు? పాస్ అయింది చాలా రోజుల నుంచి. ఒక వర్గం అంటే ముస్లిం వర్గం చేతిలో కాదు, ఆ ముస్లిం వర్గాలు గరీబోల్లో ఉన్నటువంటి వర్గాల కన్నా పైన ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఈ భూములన్నీ కూడా. దాదాపుగా 9 లక్షలకు పైగా ఎకరాలు ఉన్నటువంటి ఒక వక్ఫ్ బోర్డు, దానికి ఆదాయాలు ఎన్ని రావాలి? వచ్చినటువంటి ఆదాయంతో ఎంతమంది గరీబోలని అరే అందరినీ పోషించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు హిందూ దేవాలయంలో ఉండిలో పడేటువంటి డబ్బు మొత్తం కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు పోతున్నాయి, అందరు డెవలప్ అవుతున్నారు. మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ వక్ఫ్ బోర్డు నుంచి వచ్చేటువంటి ఆదాయం వక్ఫ్ బోర్డుకే పోతుంది. మరి ఒక ముస్లిం మెకానిక్ ఉన్నటువంటి ముస్లిం మెకానిక్గా ఉన్నాడు, పండ్లు అమ్మేటోడు పండ్లు అమ్ముతున్నాడు, పంక్చర్ చేసేటోడు ఉన్నాడు. అరే ఈ వక్ఫ్ బోర్డు యొక్క ల్యాండ్ వల్ల ఏ ముస్లింకి ఉపయోగపడ్డది? 5 స్టార్ హోటళ్ళకు రెంట్లకు ఇచ్చినారు, మంచి రిసార్ట్లకు రెంట్లకు ఇచ్చినారు. అరే ఇన్ని ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కూడా ఎక్కడ పోతుందంటే ఎక్కడ కూడా ఆడిటింగ్ లేదు, ఎక్కడ కూడా లేదు. మాకందరికీ కూడా డౌట్ ఉన్నది, ఈ డబ్బంతా కూడా ఎక్కడికో మరలుతున్నదని చెప్పేసి ఒక డౌట్ ఉన్నది. ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు మంచి జరిగేటువంటిది ఏదైనా ఉంది అంటే ఆ 3 తలాక్ తర్వాత వక్ఫ్ భూములను అన్నిట్లను కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ప్రభుత్వం ఆధీనంలో ఉంటే ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుందని ఒక ఆడిటింగ్ వస్తుంది. అరే ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వం మేము ఉంటాం అధికారంలో, కొన్ని ఏళ్ళ తర్వాత ఉండొచ్చు, కానీ వచ్చినప్పుడు మంచి చేయడం అనేది గొప్ప కార్యక్రమం. అదంతా కూడా మేము ఈరోజు వచ్చినాం కాబట్టి ఈరోజు దానికి ఒక చట్టబద్ధతమైనటువంటి ఒక ప్రణాళికను తయారు చేసి పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా డబ్బుని మరలే ప్రయత్నం చేయదు. ఈరోజు ఎవరు మొత్తుకుంటున్నారు? సామాన్యమైనటువంటి ముస్లిం సోదరులు మొత్తుకుంటున్నారా? పైన ఉన్నటువంటి ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ గారు కావచ్చు, లేకుంటే మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు మొక్కుతున్నా అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వక్ఫ్ భూములన్నీ కూడా వీళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా ఫ్యూచర్లో కాజేయాలంటే ఇలాంటి చట్టాలు రావద్దు. ఇలాంటి చట్టాలు రాకుండా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆ వక్ఫ్ భూములను కూడా స్వాహా చేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధం. ఎంతటి అన్యాయము! ఈ ఇంటికి వచ్చి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంకి వచ్చి ఇది వక్ఫ్ భూమి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా చిన్నది రాసేసుకుంటే వాళ్ళది అయిపోతుంది. నేను ఈ పేపర్ని పట్టుకొని హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోయినా, మెట్రోపాలిటన్ కోర్టుకు పోయినా కానీ ఎక్కడికి పోయినా నడవదు ఇది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏమన్నాడంటే ఇది వక్ఫ్ అని చెప్పేసి వాళ్ళు ఫైల్ చేసిరు, మీరేమో మీద అంటున్నారు, మీరందరూ కలిసి ఏడుకోవాలంటే ట్రిబ్యునల్కి పోవాలి. ట్రిబ్యునల్ అంటే ఏంది? 2 రాష్ట్రాల మధ్యలో కొట్లాటలు అయితేనో, నీళ్ళ విషయంలో కొట్లాట అయితేనో, లేకుంటే భూగర్భానికి సంబంధించినటువంటి మినరల్కి సంబంధించినటువంటి దాని గొడవ అయితేనో అలాంటి విషయాలలో పోయి తీర్చాల్సినటువంటి ఒక అత్యున్నత సుప్రీంకోర్టు కన్నా పైన ఉన్నటువంటిది ట్రిబ్యునల్స్. అలాంటి ట్రిబ్యునల్స్ ఒక మతపరమైనటువంటి వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి వ్యక్తులు మధ్యలో కొట్లాడాలంటే ఎవరి వల్ల అవుతుంది అది? కాబట్టి ఇది కంప్లీట్గా మిస్యూజ్ అవుతున్నటువంటి విషయము. దాన్ని తీసుకొని కరెక్ట్గా ఉన్నటువంటి ఒక గాడిలో వేసినాం. ఈరోజు ఏం రాత్రి మేము తలుపులు పెట్టి బిల్లును పాస్ చేసింది కాదు. ఇది ఒక 60 రోజుల పాటు సమయం తీసుకొని ఒక కమిటీ వేసి అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నది, అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందరే చేసినాం. దాపరికం కాదు కదా, అసోయుద్దీన్ ఓయిసో వీళ్ళ కాదు కదా.
అది భారతదేశానికి సంబంధించినటువంటి సంపద. ఖచ్చితంగా వాళ్ళు అంటూ ఉన్నారు మూడో అతిపెద్ద సంపద, మూడో అతి సంపద అంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి సంపద అది పబ్లిక్ది, అది రైల్వే శాఖకు సంబంధించింది అది ప్రభుత్వంది, అది పబ్లిక్ది. అది అరే వక్కుకు సంబంధించింది ఎవరికైంది? ఒక్క గజం అని ఒక గరీబోలకు ఇచ్చినటువంటి సందర్భం చరిత్రలో ఉందా? నువ్వు 9,40,000 ఎకరాలను నువ్వు క్లెయిమ్ చేసుకుంటే 1,00,000 ఎకరాలకు కూడా నీ దగ్గర పేపర్లు లేవు. అరే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి 2,000 గజాలు కూడా నాదే అంటివి కదా. ఎక్కడో ఎందుకు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి నాకు మా ఇంటికి ఒక రెండు ఇండ్లు దాటిన తర్వాత ఒకటి ఉంటుంది, అది ఓడో పట్టాదారుడు వాడు చచ్చిపోయిండు, వాళ్ళకి పిల్లలు లేరు ఏం లేరు, అందులో 4 సమాధులు ఉన్నాయి, ఎకరన్నర ఉంటుంది, అది వక్ఫ్ బోర్డు అని చెప్పి క్లెయిమ్ చేసి పెట్టిండు. ఒక రాష్ట్ర అధ్యక్షునిగానో లేకుంటే గతంలో ఏబీపీ విద్యార్థి నాయకునిగానో నాకు లా తెలుసు, నేను ఒక అడ్వకేట్ని కాబట్టి అది వక్ఫ్ బోర్డుకు సంబంధించింది కాదు, అది ఖచ్చితంగా పట్టాకు సర్వే నెంబర్కి సంబంధించి అని చెప్పి నేను ప్రూవ్ చేసిన కాబట్టి ఈ రోజు వరకు ఎవరు దాని దగ్గరికి వచ్చినటువంటి సందర్భం లేదు. అంటే నా కళ్ళ ముందర జరిగిన నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం దాన్ని. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నాలంటోనికే అన్ని లా తెలిసినటువంటి వ్యక్తికి కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్నది అన్నీ ఉన్నటువంటి వ్యక్తికి నాతోనైతే లేదు. ఓల్డ్ సిటీలలో గరీబోలు దాదాపుగా 400 ఇండ్లని ఖాళీ చేయాలి, ఇది వక్ఫ్ బోర్డు అంటే ఎక్కడికి పోతారు వాళ్ళంతా కూడా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేసినారో వక్ఫ్కి సంబంధించినటువంటి బిల్లు, అది ఖచ్చితంగా అన్ని వర్గాలకు సంబంధించినది, ముఖ్యంగా ముస్లిం వర్గాలకు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరం కూడా స్వాగతిద్దాం. ఇది చట్టబద్ధంగా చేసినటువంటి బిల్లు మాత్రమే. ఈ అసదుద్దీన్ ఓవైసీ కానీ లేకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ కానీ మిగతా ఇతర ముస్లిం ప్రేమికులం అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓటు బ్యాంకు ప్రయత్నాలు చేస్తారు తప్ప మిమ్మల్ని మంచి చేసే ప్రయత్నం చేస్తారు. అసదుద్దీన్ ఓవైసీ ఏమో విల్లాలు కట్టుకుంటాడు, వాళ్ళ కొడుకులు బిడ్డలేమో లండన్లో చదువుకుంటారు లేకుంటే విదేశాల్లో చదువుకుంటారు, కానీ మనోడు మాత్రం లేకే అరే భాయ్ ఉनको एक పంక్చర్ షాప్ దేదో అంటాడు, పంక్చర్ షాపే నడిపించాలి. లేకే అరే భాయ్ ఉनको एक గాడి లేకే ఆవు, అది 4 పైల బండి పెట్టేస్తాడు, 4 పైల బండితో పండ్లు పలారాలు అమ్మిపిస్తుంటాడు. అరే ఎందుకు ఒక స్కూల్ పెట్టించి స్కూల్ చదివి, ఒక స్కూల్ పెట్టి స్కూల్లో చదివించి మంచి ప్రయోజకులు చేయి. వానికి అది అవసరం ఉండదు. వానికి వీడు ఎంతసేపు నైట్ అంతా తిరగాలి, ఒక పాన్ తినాలి లేకుంటే ఒక ఛాయ్ తాగాలి అనే ఒక నెగిటివ్ థాట్లోకి వాళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి జరుగుతాయి. రాబోయే రోజులలో వీళ్ళే ముస్లిం సోదరులు అందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. సో ఎట్లా చూస్తారు రాజా సింగ్ వ్యాఖ్యలు ఈ మధ్యలో సెన్సేషనల్ మారుతున్నాయి? అది పార్టీ పెద్దలకు సంబంధించినటువంటిది. పార్టీ పెద్దలందరూ కూడా కలిసే కూర్చుంటారు చేస్తారు. బహుశా నేను కూడా ఇంకా అదేం చూడలేదు, అది ఏం మాట్లాడి ఏందని కూడా తెలియదు. కాబట్టి పార్టీ పెద్దలు మీకు ఏమైనా ఉంటే స్పందిస్తుంటారు దాని విషయంలో. థ్యాంక్ యూ.